అర్ధరాత్రి గుసగుసలు ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. ఏంటి అర్ధరాత్రి గుసగుసలు అని అంటుంది అని అనుకుంటున్నారా? బిగ్ బాస్లో టాస్క్ అయిపోయాక వీళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నారు చూడు, వాటిల్నే మనం గుసగుసలు అని అంటున్నాం అన్నమాట. ఇప్పుడు అవి గుసగుసలు కాదు, అంతకు మించి. సందుల్లో సడేమియా, అర్ధరాత్రి దడేమియా అంటే అదే అనుకుంటా. అదేంటి అని అనుకుంటున్నారా? బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేసే పనులయ్యా. వీళ్ళు అర్ధరాత్రి 12 తర్వాత ఎవరైనా షుగర్ కోసం, షుగర్ అంటే పంచదార కోసం ఎవరైనా గొడవలు పెట్టుకుంటారా? అబ్బా మర్యాద మనిషి ఉన్నాడు చూడు, స్టార్ట్ అయిందే ఆయన దగ్గర. అసలు వీళ్ళందరూ టాస్క్ ఇచ్చారు కదా, అప్పుడు ఆడుతున్నప్పుడు వాళ్ళకి ఫుడ్ ఏమీ ఇవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే 1 o'clock వరకు నిన్న బిగ్ బాస్ ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయలేదు. ఈ మనిషి ఏమని చెప్పాడంటే, అందరికీ మీరు ఏమి ఇవ్వబాకండి, ఫ్రూట్స్ ఇవ్వకండి, అలాగే షుగర్ కూడా వాళ్ళకి ఇవ్వద్దు సెలబ్రిటీస్కి. ఎందుకంటే ఏదైనా షుగర్ తిన్నామనుకోండి మైండ్ జిమ్ముక్కంటది, వాళ్ళకి నిద్రపోతుంది. ఏమి ఇవ్వకోకుండా ఉంటే వాళ్ళు నిద్రపోతారు. అప్పుడు మనం టాస్క్లో ఏదన్నా కొంచెం ఒక స్టెప్ ఎక్కే ఛాన్సెస్ ఉంటాయి, ఏదన్నా ఉంటుందేమో పాసిబిలిటీ అన్నట్టు మనిషి ఆలోచించాడనమాట. కానీ ఇక్కడ ఏంటో తెలుసా, మన డీమోన్ పవన్, అదే మా అన్న లవ్ ఆగదు కదా, వెళ్ళి రితుకి యాపిల్ ఇచ్చేసాడు. రితుకి యాపిల్ ఇచ్చాడు అనని మొత్తం అందరు డీమోన్ పవనే ఇచ్చాడు అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. మనీష్ వచ్చి ప్రియాని అడిగాడు అనమాట, ఎవరిచ్చారు యాపిల్ అనని. అప్పుడు ప్రియా డీమోన్ పవన్ అని చెప్పింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటో తెలుసా, అది ఇచ్చింది డీమోన్ పవన్ కాదు, మన రోమియో లవర్ బాయ్ అన్నాడు కదా, కళ్యాణ్ అన్న రితుకి ఇచ్చాడు. మనీష్ అందరికి ఇవ్వద్దు అని చెప్పాడు కదా, కానీ కళ్యాణ్ అయితే ఇచ్చేశాడు. రితు యాపిల్ తినేది మనీష్ చూశాడు. అందుకని మనీష్కి సైక్ వచ్చేసిందంట. ఇంకా అందుకని చెప్పి ఇమాన్యుయల్కి పొట్లంలో అదే టిష్యూ పేపర్స్లో షుగర్ వేసి ఇదిగో అని తీసుకోపో అని అందరికి ఇచ్చేశాడు. ఇచ్చేసి బయట సంజన దగ్గరికి వచ్చి కూర్చొని ఈ జరిగిన స్టోరీ అంతా చెప్తున్నాడు. మేము ఇలా అనుకున్నాం, మీకు ఫుడ్ ఇవ్వద్దు అనుకున్నాం, ఫ్రూట్స్ ఇవ్వద్దు అనుకున్నాం, షుగర్ ఇవ్వద్దు అనుకున్నాం, కానీ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు. నా మాట అసలు ఎవ్వరు వినట్లేదు. కామనర్స్ అందరూ ఒక సైడ్ ఉంటే నన్ను ఒక్కడినే ఒక సైడ్ చేశారు. నేను అసలు వాళ్ళతో ఉండను, నన్ను ఎంత త్వరగా మీతో కలిపేస్తే బాగుండు అని చెప్పి సంజనాతో స్టార్ట్ చేశాడు డిస్కషన్ అంతా. సంజన కూడా ఇంకా పట్టినట్టు ఇంక వినాలి కదా అని చెప్పి వింటుంది, చెప్తుంది. సరే అక్కడ డిస్కషన్ అయితే జరిగింది. ఈ షుగర్ టాపిక్ కోసం అది కొట్టుకుంటున్నట్టే ఉంది. ఇంకో లోపలికి వెళ్ళింది అయ్యా ప్రియ. లోపలికి వెళ్ళి పిలిచింది, డీమోన్ పవన్ పిలిచింది. పవన్ నువ్వేనా ఇచ్చింది అని నేను ఇవ్వలేదు అన్నాడు పవన్. కళ్యాణ్ పిలిచి కళ్యాణ్ ఇచ్చాడు అని చెప్పింది. కళ్యాణ్ వచ్చాగానే ఇంకా ప్రియాకి సైకిల్ లేచిపోయింది. అసలు నువ్వు ఎందుకు ఇచ్చావు, నేను పవన్ అయ్యి ఉంటే ఈ పాటికి ఒక 100 తిట్లు తిట్టుండేదాన్ని, నిన్నైతే తిట్టలేకపోతున్నా అంటుంది. అవును పవన్ అయితే తిట్టగలవు, మరి కళ్యాణ్ ఎందుకు తిట్టలేవక్క, ఏం రిలేషన్ ఉంది? మళ్ళీ అక్క అని పిలుస్తాడు కళ్యాణ్. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉంది అని అనుకుంటా, కానీ ప్రియా అయితే కళ్యాణ్ తిట్టలేదు. కళ్యాణ్ దగ్గర అర్ధరాత్రి ఒక 12కి స్టార్ట్ చేస్తే 2 వరకు సారీ చెప్తూనే ఉన్నాడు. వీళ్ళందరి మధ్యలో పానకంలో పొడకలాగా మన శ్రీజ అటు ప్రియాకే సపోర్ట్ చేస్తుంది. అరే కళ్యాణ్ అలా చేయడం తప్పు కదరా అంటది. మళ్ళీ ప్రియా దగ్గరికి వచ్చి పాపం లేవే, క్షమిచ్చేసేవే, ఒక్కసారికే కదా అని మళ్ళీ ప్రియాతో కూడా మాట్లాడుతుంది. అబ్బో వీళ్ళ పంచాయతీలు ఏంటో కానీ అసలు నప్పించకపోయింది. అందరూ ఆకలితో అల్లమట్టిచ్చిపోతున్నారనమాట. సెలబ్రిటీస్ అందరూ కామనర్స్ ఫ్రూట్సో లేకపోతే చాక్లెట్సో కూల్ డ్రింక్సో ఏడు తాగుతున్నారు, ఫుడ్ తింటున్నారు. కానీ సెలబ్రిటీస్ మాత్రం నరకం చూపిస్తున్నారు అయ్యా. 1 o'clock వరకు మీరు ఫుడ్ పంపించకపోతే వాళ్ళే మనుషులు కాదా? అబ్బా నాకైతే చాలా ఇదనిపించింది. ఆ ప్రియ ఇంకోటి సైకో మొక్కంది, ఫ్రూట్స్ అన్నా ఇవ్వచ్చు కదా, మరి ఏందో ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంది. అసలు సైకోలు ఉంటారు కదా, సైకోలాగే అనిపిస్తుంది నాకు ప్రియాని చూస్తుంటే మాత్రం. మెయిన్గా పాపం అనిపించింది సుమన్ శెట్టి అన్న. ఆ అన్న అయితే చూడడానికి చిన్న పిల్లోళ్ళలాగా ఉంటాడు కదా, అదే కమెడియన్ అన్న.
అన్న ఐస్ ఉంటాయి కదా, రెడ్గా అయిపోయి అన్నకు ఒక పక్క నిద్ర వస్తుంది, ఇంకో పక్క ఆకలేస్తుంది. ఇంకా ఏం చేస్తాడు, ఇమాన్యుయల్ వెళ్ళి కొంచెం అదే చెప్పా కదా మనీ షుగర్ అని చెప్పి అది తీసుకొచ్చిస్తే కొంచెం తిని ఏదో అట్ట అట్ట ఉగ్గబట్టుకొని ఉన్నాడు పాపం. అసలు ఏం జరుగుతుందో కూడా అన్నకైతే అర్థం కావట్లేదు. మొన్న నామినేషన్స్ ఎపిసోడ్లో హ్యాపీ హోలీ అని భలే భలే మాట్లాడాడు కదా. ఈ మధ్య ఇంకోటి సుమన్ శెట్టి అన్న రీల్స్ మీమ్స్ అసలు ఎంత ట్రెండ్ అవుతున్నాయంటే, బిగ్ బాస్ వాళ్ళది 5.7 మిలియన్ ఒక్క షార్ట్ కూడా వెళ్ళలేదన్నమాట. సుమన్ శెట్టి అన్న హ్యాపీ హోలీ అన్నాడు కదా, ఆ రీల్ పెడితే వెళ్ళిపోతుంది. ఆఖరికి గోంగూర పచ్చడి గురించి సుమన్ శెట్టి అన్న మాట్లాడాడు కదా, ఆ రీల్ పెట్టినా కూడా మిలియన్స్లో వెళ్ళిపోతుంది. అంత క్రేజ్ ఉంది. ఇంకో మెయిన్ పాయింట్, ఓటింగ్లో కూడా హైయెస్ట్ ఉన్నాడు సుమన్ శెట్టి అన్న. వీళ్ళందరి బాధలో వీళ్ళు ఉంటే ఈ డిమోన్ పవను మైకుల్లా అది తీసుకొచ్చి వెనకాల నుంచి చేస్తున్నాడు రితుకి. వీళ్ళ లవ్ స్టోరీ ఏందో, వీళ్ళ ట్రాక్ అసలు ఏమి నడిపించాలనుకుంటున్నారో నాకైతే ఏం అర్థం కావడం లేదయ్యా. మీకేమైనా అర్థమైతే కొంచెం కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకే అట్ట అనిపిస్తుందే లేకపోతే మీకు కూడా అనిపిస్తుందే అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు పిచ్చెక్కిపోతుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే. నిజంగా ఏదో మాలలు మార్చుకుంటారు చూడు, అది కూడా ఇలా వెనకాల నుంచి ఎలా వస్తున్నాడు. ఏందయ్యా డిమోన్ పవనా నువ్వా? నాకు సర్రని మండిన విషయం ఏంటంటే, ప్రియా అక్కడ ఎవరెవరు ఉన్నారో చెప్తా. ప్రియా, శ్రీజ, కళ్యాణ్ ముగ్గురు కూర్చోన్నారు. కళ్యాణ్ సారీ చెప్తా ఉన్నాడు ప్రియాకి. శ్రీజ కూడా ఉందని. ప్రియా ఉండి నా టవలు కడుక్కోవాలి అని అనిందనమాట. అప్పుడు శ్రీజ వెంటనే గమ్మునుండివే, రేపు పొద్దున ఆమెతో ఉతికి వచ్చలే అని అనిందనమాట. అసలు నాకు తెలియక అడిగితే తనుజ ఏమన్నా మీకేమన్నా పని మనిషి అనుకుంటున్నావా శ్రీజ? ఆ పిల్ల ఉతుక్కుంటా అనింది కదా ప్రియా వెళ్ళి, నీకెందుకు మధ్యలో? ఖచ్చితంగా ఆమెతో ఉతికిద్దాంలే అని అంట. ఏదో వీళ్ళ ఇంట్లో పని మనిషి రేపు పొద్దున వస్తే ఆమెతో చేపిద్దాంలే, ఇప్పుడేంది నువ్వు చేసుకునేది అన్నట్టు మాట్లాడుతుంది. నాకు అస్సలు నచ్చలా శ్రీజ ఆ పాయింట్ అనడం మాత్రం. అది కూడా అర్ధరాత్రి 2 గంటలకు అనుకుంటా, 1:30 1:45కి ఈ మాటలు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. ఈ అర్ధరాత్రి నేను మేలుకొని ఉండి వీళ్ళు కొట్టుకునేది మొత్తం చూసి అప్పుడు నాకు పోయి చక్కెత్తినాలనిపించింది అయ్యా. ఎందుకంటే నాకు కూడా బీపీ డౌన్ ఉంది. నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉండరా? వీళ్ళు కొట్టుకోవడాలేందో, మనం బీపీ డౌన్లో అవ్వడాలేందో, ఈ షుగర్లు తినడాలేందో, నాకైతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అసలు ఫ్రస్ట్రేషన్ అయిపోయింది. అక్కడ టైం పడతా ఉంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఎపిసోడ్లో. అదే టాస్క్ టైం అయిపోయింది, ఇంక పోయి పడుకున్నారు. ఇంకా ఈరోజు మార్నింగ్ లేస్తే నేను మాట్లాడేది లైవ్ గురించి, ఎపిసోడ్ గురించి అయితే కాదు, సరేనా? లైవ్లో ఏం జరిగిందో చెప్తా. ఈ లైవ్లో పొద్దున మనకు చూపించేది మార్నింగే లేపేశారు అని అయితే చూపిస్తారు కదా. వాళ్ళని లేపింది ఈరోజు 12 గంటలకి. 12 గంటలకు లేపారు వాళ్ళని. రాత్రి 2-3 వరకు పడుకోలేదు కదా. ఈరోజు మధ్యాహ్నం, పొద్దున అనుకున్నారు మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు లేపారు వాళ్ళని. ఒక పాట వేశారు, రంగస్థలాన ఆటలాడుకోకుండా పాట పాడుకోకుండా ఆట బొమ్మలమ్మంట. ఏంటి మళ్ళీ స్వాగ్ మార్చి పాట పాడుతుంది, దీనికి పిచ్చెక్కిపోయింది అని అనుకుంటున్నారా? కాదు, అదే పాట వేశారు. మనకి ఎపిసోడ్లో వాళ్ళు చూపించేది డ్యాన్స్ జస్ట్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ లేదా మహా అంటే 1 మినిట్ చూపిస్తారేమో. అక్కడ పాట మొత్తం వేశారు. పాట మొత్తానికి వీళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు. లైవ్కి ఎపిసోడ్కి డిఫరెన్స్ అంటే ఇదే అనుకుంటా. అందుకే చెప్తున్నా నేను లైవ్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పి. పాట మొత్తం వేశారు, పాట మొత్తానికి డ్యాన్స్ బాగా వేశారు. రాము రాథోడ్ అన్న డ్యాన్స్ ఇరగదీసి పడేశాడు. అంటే మన మాస్క్ మ్యాన్ వర్కౌట్లు చేస్తున్నాడు. వర్కౌట్లు, పుషప్పులు తెగ కొడుతున్నాడు, డిప్స్, ఇంకోటి డాంకీ కిక్స్ ఉంటాయి కదా, ఇవి కూడా అసలు మామూలు వర్కౌట్లు చెయ్యట్లా. పరిగిస్తా కింద తాకడం, ఇటు పరిగిస్తా ఇటు తాకడం, అబ్బో ఘోరంగా అల్లాడిచ్చేస్తున్నాడు. అట్టే ఫ్లోరా, సుమన్ శెట్టి అన్న వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉండి ఫ్లోరా వచ్చి ఇప్పుడు 10:30 11:30 అయ్యి ఉంటుందండి. అప్పటికి సాంగ్ రాలేదన్నమాట ఇంకా ముందు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, వాళ్ళకి టైం తెలుస్తుంది పక్కా. ఏంటంటే మనకు చెప్పట్లేదు అంతే. మరి ఎక్కడ తెలుసుకుంటున్నారో టైం మనకు తెలియదు, కానీ టైం అయితే వాళ్ళకి పక్కా తెలుస్తుంది. ఈరోజు 12కి లేపారనేది కూడా వాళ్ళకి బాగా అర్థమవుతుంది. లేకపోతే ఫ్లోరా ఎందుకంటదండి 11:30కి లేచానండి అని పర్టికులర్ టైం చెప్పింది.
అందుకని నాకు తెలిసి స్క్రిప్టెడ్ షో అని ఆ ఫ్లోరా అన్న ఒక్క మాటతో నాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అట్టే. ఈ స్క్రిప్టెడ్ షోనే అంటారా? నాకు అనిపిస్తుంది, పక్కాని అనిపించేసింది. మీకేమనిపిస్తుంది? ఇంకా లేచిన దగ్గర నుంచి వంటలు వండడం, తినడం. ఈరోజు బిగ్ బాస్ ఇడ్లీ సాంబార్ పంపించాడు వీళ్ళు సెలబ్రిటీస్కి. వాళ్ళైతే ఏందో సాంబార్ చేశారంట. ఇంకా తినడం వండడం, తినడం, మళ్ళీ మధ్యాహ్నం కూడా వండడం తినడం. అబ్బా సాంబార్ భలే ఉంది భలే ఉందని అనడం, మళ్ళీ ఫుడ్ సరిపోలేదని చెప్పి కొట్టుకోవడం. ఇదే పంచాయతీ జరుగుతూనే ఉంది. చాలాసేపు ఇదే జరిగిందండి లైవ్లో. లాస్ట్కి ఇంకా బిగ్ బాస్ సెకండ్ టాస్క్ అనేది ఇచ్చాడు. కామనర్స్కి సెలబ్రిటీస్ 2 టీమ్స్ కదా వీళ్ళు. ఇప్పుడు సెలబ్రిటీస్ చెప్పాడనమాట. సెలబ్రిటీస్ నిన్న టాస్క్లో ఓడిపోయారు కదా, కామనర్స్ గెలిచారు కాబట్టి సెలబ్రిటీస్కి ఏం చెప్పాడంటే, కామనర్స్లో మీరు ఓటింగ్ వేసి ఒక 4 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయండి. ఓటింగ్ తక్కువ వచ్చిన వాళ్ళు, లేకపోతే మీ ఇష్టం, ఒక 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయండి, మిగతా వాళ్ళని పక్కన పెట్టండి, మీకు నచ్చని వాళ్ళని. ఈ 4 మెంబర్సే కెప్టెన్సీ టాస్క్కి అర్హుదారులు. నాకు నోరు తిరగట్లేదు, నవ్వబాకండి అయ్యా, అర్హుదారులు అని అయితే చెప్పాడనమాట బిగ్ బాస్. వీళ్ళు బాగా డిస్కస్ చేసుకొని, రితు ఎవరికి ఓటేస్తాం మీ అందరికీ తెలుసు కదా, మన డిమోన్ పవన్కే వేసింది. ఆల్రెడీ కంటెస్టెంట్గా ముద్ర వేయించింది కూడా డిమోన్ పవన్. సరే, ఉన్న వాళ్ళు సంగతి పక్కన పెడితే, వీళ్ళు నామినేట్ అంటే వద్దు వీళ్ళు కెప్టెన్సీ టాస్క్ అని పక్కన పెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా? ప్రియా, శ్రీజ, మాస్క్ మ్యాన్. వీళ్ళు ముగ్గురిని పక్కన పెట్టిండ్రయ్యా. నాకైతే ప్రశాంతం అనిపించింది. వాళ్ళు కానీ చూస్తే తిట్టుకుంటారేమో కానీ వీడియో, నాకైతే ప్రశాంతం అనిపించింది. ఆ ప్రియా తిక్క కుదిరిందట్టే, మొఖం నల్లంగా పెట్టుకొని నన్ను సెలెక్ట్ చేయలే అని ఏడుస్తూ ఉంది. బాగా ఏడు, ఏం కాదులే, నువ్వు వాళ్ళని టార్చర్ పెట్టేది ఒక యాప్ లీవు, అంత ముద్ద పెట్టవు, వాళ్ళు దాకలు కదా. ఇంకా శ్రీజ తెలిసిందే కదా, నోరు ముందు పుట్టి దాని తర్వాత శ్రీజ పుట్టింది. ఇంకా నోరేసుకొని పడిపోయింది. నాకు రీజన్స్ చెప్పండి. వీళ్ళు ఏం చేసిండ్రో తెలుసా, పెద్ద మనుషులు సెలబ్రిటీసా? సంజన కెప్టెన్ కాబట్టి మా అందరి ఐడియాస్, మా అందరి ఏమేమైతే మేము అనుకున్నామో వాళ్ళని వద్దు అని చెప్పేసి ఆ పాయింట్స్ అని మీరు క్లియర్గా చెప్పండి అని సంజనాని పంపిస్తే, సంజన గురించి తెలిసి కూడా వీళ్ళు పంపిస్తారు. సంజన అడిగి పోయి సంజన నచ్చిన పాయింట్లు చెప్పుకుంటుంది. శ్రీజాకి ప్రాపర్ పాయింట్ చెప్పలా. ఇంకా శ్రీజ ఎత్తుకునింది, నాకు ప్రాపర్ పాయింట్ చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు, మరి నన్ను ఎందుకు పక్కన పెట్టారు, అరుగుదారుని కాదు అని చెప్పి ఎందుకు పక్కన పెట్టారు? అబ్బా ఇంకేసుకున్నారు ఇద్దరు, కుమ్ముడు ఇంక గుమ్ముకున్నారు, అయిపోయింది, సెలెక్ట్ అయిపోయారు, ఇంకా పక్కకు పోయారు. ఎక్కడ టీంలు అక్కడ ఫటా అని. శ్రీజ, సుమన్ శెట్టన్న మధ్యలో ఫ్లోరా సైని, వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు శ్రీజ అడిగింది, సుమన్ శెట్టన్న ఏంది బయటికి వెళ్తే ప్లాన్స్ ఏంటి అని సుమన్ శెట్టన్న అడిగితే, ఏముందమ్మా సినిమాలు ఉన్నాయి, పోగానే చేసుకోవాలి, డిసెంబర్ నుంచి ఉన్నాయి స్కెడ్యూళ్ళు అని అయితే చెప్పేశాడు ఓపెన్గా. ఫ్లోరా సైని ఉంది కదా, ఆమెను కూడా అడిగింది ఈ శ్రీజ. అడిగితే ఏం లేవండి, ప్రజెంట్ ఏం చెయ్యట్లేదు నేను, ఆమె తెలుగు రాదు కదా, ఏందో చెప్తుంది పాపం, ఆమె చెప్పేది మనం వినే సరిపోద్ది రెండు. చెప్తుంది, లేవు, తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, తినడం పడుకోవడం అని చెప్పింది ఫ్లోరా సైని. ఇప్పుడు ఇంకా వీళ్ళని అడిగింది కదా, ఇంక శ్రీజాని కూడా అడుగుతారు కదా, సుమన్ శెట్టన్న అడిగిండు, ఏమ్మా ఏం చేస్తావు బయటికి వెళ్తానంటే, ఏం లేదన్నా ఇంకో జాబ్ ఎత్తుకొని జాయిన్ అయిపోవడమే అని. శ్రీజ సాఫ్ట్వేర్ కదా, ఇంకా జాయిన్ అయిపోవడమే అని చెప్తా ఉంది. ఇంక మీ సినిమాల్లోకి వచ్చే అవకాశాలు ఏం లేనట్టుండి. ఇంకా సుమన్ అన్న ఉన్నాడు కదా, అమ్మ నెంబరు బయటికి పోయాక అందరం తీసుకుందాం, అందరం కాంటాక్ట్లో ఉందాం, అందరం గెట్ టుగెదర్ పెట్టుకుందాం, అది ఇదని చెప్తున్నాడు సుమన్ శెట్టి అన్న. నాకు కూడా భలే అనిపిస్తుంది అన్న మాట్లాడితే, అన్న మాట్లాడే కామెడీ ఉంది, అందుకే అంత పెద్ద కామెడీ అని అయ్యాడు. ఒక్క నెంబర్ దొరికితే చాలు అందరికి పట్టేస్తా నేను అని చెప్తున్నాడు. నాకు భలే కామెడీ అనిపించింది ఆ అన్న మాట్లాడుతుంటే మాత్రం. ఆ సంజన కెప్టెనో లేకపోతే ఇంక రాణి అలా ఏమన్నా అనుకుంటుందో నాకేం అర్థం కాల. థమ్సప్లు అన్నీ తెచ్చింది, అన్నీ పెట్టింది టేబుల్ మీద. థమ్సప్ యువరాణి ఇప్పటి నుంచి సంజన పేరు, సరేనా? గుర్తుపెట్టుకోండి. థమ్సప్ యువరాణి వల్ల తెచ్చింది అందరినీ, ఒక్కొక్క థమ్సప్ పిలుస్తుంది. రితుని పిలిచింది, నువ్వు అలా తోపు, నువ్వు ఇలా తోపు అని చెప్తుంది, ఒక థమ్సప్ ఇస్తుంది. అంటే ఈమె అవార్డు ఇచ్చేది, ఆ పక్కన వాళ్ళు మాత్రం ఇది తీసుకునేది. వాళ్ళు కూడా ఓవర్ యాక్షన్ బాగా చేశారు గైస్. ఏంటంటే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అని చెప్పారు. డిమోన్ పవన్కి అయితే
నువ్వు నా తమ్ముడు లెక్క, నీతో నాకేం ఆర్గ్యుమెంట్స్ లేవు కాబట్టి అందుకు ఇస్తున్నాను అని చెప్పింది. ఫ్లోరా సైనిక్ అయితే నాకు నవ్వొస్తుంది చెప్పేటప్పుడు, పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చిందయ్యా. బాత్రూములు భలే కడుగుతున్నావు, ఒక్క ఇంటికి కూడా ఉండడం లేదు, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటున్నావు నువ్వు అని చెప్పిందయ్యా. నా వ్యూస్లు ఎగిరిని. ఒక్కరికి కూడా తప్పిపోకుండా అందరికీ థమ్స్అప్లు ఇచ్చింది. శ్రీజ మాత్రం నాకు థమ్స్అప్ వద్దు, ఆ బిస్కెట్ ప్యాకెట్ అని అడిగింది. సరే తీసేసుకొని ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసింది. ఇంకా అక్కడితో సమాప్తం అనమాట. నా కెప్టెన్సీ మీ అందరికీ నచ్చుంటే నాకు ఓట్ చేయండి, నేను బాగా చేసే కెప్టెన్సీ టాస్క్ అంటుంది. అబ్బా నెక్స్ట్ మండే సంజనాకి అసలు నామినేషన్లో పడతే చూడు, మీరు కల్లో కూడా ఊహించుండ్రు. అన్ని పాయింట్లు పెట్టుకొని ఉండ్రు ఒక్కొక్కరు. నిజంగా చెప్తున్నా, అన్ని పాయింట్లు ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ సంజన నామినేషన్స్లోకి వస్తుంది. ఇంకా మళ్ళా డిన్నరు ఫుడ్ పంపించారు. ఇంక ఈరోజు జరిగింది అయితే ఇదేనయ్యా. ఇంక ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా ఇదే జరిగింది. ఎపిసోడ్లో దాన్ని కీలకమైన పార్ట్లు తీసి ఒకదానికి మిక్స్ చేసి వేస్తారు. అంతేగాని లైవ్ చూసారనుకో పిచ్చెక్కద్ది. నిజంగా ఒక్కరోజు లైవ్ చూసి చూడండి, పిచ్చి కన్ఫామ్గా ఎక్కద్ది. అక్కడ అంత ఇంట్రెస్ట్ రావట్లే ఎందుకో, నీ కంటెస్టెంట్స్ వల్ల లేకపోతే ఏందో తెలియదు కానీ ఇంట్రెస్ట్ రావట్లే. మరి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, ఈ వీక్ కార్నర్ ఎలిమినేట్ అయిపోతున్నారు. ఎవరో తెలుసుకోవాలని అని ఉందనుకో మీకు, నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూసేసేయండి ఎవరు ఎలిమినేట్ అయిపోబోతున్నారు అండ్ ఓటింగ్ ఎవరెవరికి ఎంతెంత పర్సంటేజ్ వచ్చింది, ఎవరికి హైయెస్ట్ ఓటింగ్ ఉంది అనేది క్లియర్ కట్తో ఒక వీడియో చేస్తున్నా. ఎల్లుండి వచ్చేస్తుంది, పక్కా ఎంజాయ్ చేస్తారు వీడియోని అయితే. ఇంకోటి ఏంటంటే, నా మాటలు మీకు నచ్చుతున్నాయా? నేనేమో కొత్తగా చేస్తున్నాను బిగ్ బాస్ గురించి, మీకు ఎలా కావాలో అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు కదా, మీకు నచ్చినట్టు కూడా చేస్తాను. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఎంకరేజ్ చేయండి న్యూ టాలెంట్స్ని కూడా.